నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఆయన ప్రేమామయుడు కనుక తన ప్రజలైన వారి ఎడల వీలైనప్పుడల్లా కనికరం చూపడం ఆయనకెంతో ఇష్టం. శిక్షించాలని న్యాయం బలవంతం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, కానీ తన బిడ్డల ఎడల ఎల్లప్పుడూ కనికరం చూపాలనే కోరుకుంటాడు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలలో మోయాబుపై దేవుడు దానికి తగిన వినాశనాన్ని రప్పించబోతూ అందుకు తన అధిక శోకాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. వీరు ఇశ్రాయేలు వారు కారు, పైగా ఎన్నోసార్లు ఇశ్రాయేలుకు శత్రువులే అయినప్పటికీ వీరి నాశనాన్ని చూస్తే దేవునికి నొప్పి కలగక మానదు. మానవులను వారి అనేక పాపముల నిమిత్తం, గొప్ప దోషాల నిమిత్తం శిక్షించవలసి వచ్చినప్పుడు దేవుడు గొప్ప సైన్యాలను బయలుదేరేలా చేసి వాటి ద్వారా వినాశనాన్ని పుట్టిస్తాడు. కానీ అలా చేయవలసి వచ్చినప్పుడల్లా ఆయన హృదయంలో వేదన ఉంటుంది. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలలో యెహోవా యాహ్వే అనగా యెహోవా సత్యం, పరిశుద్ధత, న్యాయం మిళితమై ఉన్న జాలి, దయ, క్షమాగుణం కలిగిన దేవుడు. ఆయన జాలి కలిగిన వాడు కాబట్టి ఎవరైనా ఆయన దీర్ఘశాంతాన్ని, ప్రేమను తిరస్కరించి త్రోసిపుచ్చినప్పుడు తప్ప ఆయన ఎవరిని శిక్షించడు. 145వ సంకీర్తన 8వ చరణం. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, దేవుడు కృపచూపడంలో ఆనందిస్తాడని తెలుపుతూ ఉంది. మన దుర్గతిని చూసినప్పుడు అది ఆయన హృదయాన్ని దయతో కదిలించి వేస్తుంది. మన అపరాధాలకు కోపం చూపడంలో ఆయన ఆలస్యం చేస్తాడు. వాటిని పశ్చాత్తాపంతో ఒప్పుకొని ఆయనను మనసారా వేడుకున్నప్పుడు త్వరగా మన ఎడల దయ చూపే దేవుడు మన దేవుడు. ఆమేన్.